హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ మనం చెప్పబోయే ఆప్షన్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్లో క్రియేటింగ్ చార్ట్స్ అనే ఆప్షన్ చెప్పుకుంటాం. ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేసామంటే రోకి కాలంకి సంబంధించిన సెట్టింగ్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా రోస్ కాలమ్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, డిలీట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో, అదేవిధంగా మేనేజింగ్ వర్క్ షీట్స్ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయే ఆప్షన్ మనకి ఏంటంటే క్రియేటింగ్ చార్ట్స్. చార్ట్స్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక డేటాని మనం ఇలా టేబుల్ లాగా కాకుండా విజువలైజేషన్లో చూడడానికి చార్ట్స్ అంటే మనం స్కూల్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్స్ వేస్తాం కదా. పాయింట్స్ పెట్టి గ్రాఫ్స్ ఎలా అయితే మనం చేస్తామో ఇందులో మనకి మనం ఉన్నటువంటి డేటా మొత్తాన్ని బేస్ చేసుకొని ఒక విజువల్ టైప్ చూడడాన్ని ఏమంటాం చార్ట్స్ అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో మనం ఏదైనా గేమ్స్ చూసి ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చూసినప్పుడు ఏం చేస్తాం, మనకు మధ్యలో చార్ట్స్ ఇస్తాడు కదా. అంటే ఏ ఓవర్లో మనకి ఎంత రన్స్ అయింది, ఎక్కడెక్కడ వికెట్ ఎక్కడ పడ్డది, వికెట్ ఎక్కడెక్కడ డ్రాప్ అయింది, ఎక్కడెక్కడ మనకు స్కోర్ హై అయింది, లో అయింది, ఇవన్నీ మనకి డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఇస్తాడు కదా. అదేవిధంగా ఇక్కడ మన డేటాని చూస్ చేసుకోవడం మనం వల్ల ఆ విధంగా చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మన నెంబర్ ఆఫ్ చార్ట్ టైప్స్ కూడా ఉంటాయి మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక డేటా అనేది మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క నేమ్స్ తీసుకుంటున్నాను, స్టూడెంట్స్ యొక్క సబ్జెక్ట్స్ అదేవిధంగా టోటల్ వరకు తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్ళేసి ఇక్కడ చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇవన్నీ చార్ట్స్ అనమాట. దీంట్లో మనకి ఇవన్నీ టైప్స్ అనమాట. మళ్ళీ మనకు కాలం చార్ట్ ఉంటుంది, లైన్ చార్ట్, పై చార్ట్, ఈ విధంగా బార్ చార్ట్, ఏరియా చార్ట్, డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఉంటాయి మనకు. మనం ఏ చార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడైతే కాలం చార్ట్లో ఫస్ట్ చార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నాను. అనగానే మనకు ఆటోమేటిక్గా మనం సెలెక్ట్ చేసిన డేటాని బేస్ చేసుకొని ఒక చార్ట్ అయితే మనకు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. అయితే మనకి ఏంటంటే ఏదైతే షీట్లో ఉన్నామో అదే షీట్లోకి వచ్చేసింది అనమాట. అలా కాకుండా ఇది ఏం చేస్తున్నా అంటే మూవ్ చార్ట్ అని చెప్పేసి ఒక కొత్త షీట్లోకి మూవ్ చేస్తున్నాను అంటే మనకు చాలా నీట్గా ఉండడానికి అనమాట. ఇది మనం సెలెక్ట్ చేసినటువంటి చార్ట్ అనమాట. ఈ చార్ట్ని మనం కావాలనుకుంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా చార్ట్కి సంబంధించినటువంటి డిఫరెంట్ కలర్స్లో కానీ టైప్స్లో మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చార్ట్ స్టైల్స్ అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ మనం పెట్టవచ్చు ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమొచ్చాయంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఫస్ట్ మనకి ఏంటంటే ఏ అనే పర్సన్ని యొక్క ఇది తెలుగు మార్క్స్, ఇక్కడ ఈ బ్లూ కలర్ ఇది హిందీ మార్క్స్, ఇది ఇంగ్లీష్ మార్క్స్, ఇది మ్యాథ్స్ మార్క్స్, ఇట్లా డిఫరెంట్గా వస్తుంది. చూడడానికి కొంచెం జిగ్జాగ్ ఉంటుంది కదా. ఇలా కాకుండా ఈ యొక్క రోస్ని కాలమ్స్ మనం స్విచ్ కూడా చేసుకోవచ్చు. స్విచ్ అంటే ఏంటంటే రోస్ కాలమ్స్ రోస్ లాగా కన్వర్ట్ కానీ ఇక్కడ స్విచ్ అని చెప్తాం అనమాట. స్విచ్ రో ఆర్ కాలం అనగానే ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూడగానే ఇప్పుడు ఏ అనే పర్సన్ యొక్క టోటల్ అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇది టోటల్ అనమాట. ఈ విధంగా మనం డిఫరెంట్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కావాలనుకుంటే వీటి యొక్క మార్క్స్ కూడా మనం పైన పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి చార్ట్ లేఅవుట్స్ ఉంటాయి. ఇందులో మనం ఏం చేసుకోవచ్చు అంటే మనం ఇట్లా డిఫరెంట్లో మన మార్క్స్ చూడు. ఫస్ట్ మనకి ఇక్కడ ఇది 85 మార్క్స్, హిందీలో 96, మళ్ళీ ఇంగ్లీష్లో, సైన్స్లో, సోషల్లో ఇట్లా డిఫరెంట్ మన టోటల్లో ఇవన్నీ కూడా పైన మార్క్స్లో పెట్టుకోవచ్చు. మార్క్స్తో పాటు టేబుల్ కూడా పెట్టుకోవచ్చు. పైన చార్ట్ వస్తుంది, కింద మనం యాజ్ ఇట్ ఈస్గా ఆ టేబుల్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ చార్ట్ లేఅవుట్స్ ఉంటాయి. అవన్నీ మనం అప్లై చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే ఇంక ఈ బ్యాక్గ్రౌండ్లో మనం డిఫరెంట్గా మనం కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను మౌస్ ద్వారా. రైట్ క్లిక్ చేసి ఏం చేస్తామంటే చార్ట్కి సంబంధించినటువంటి ప్లాట్ ఏరియా ఉంది కదా. ఆ ప్లాట్ ఏరియాలో మనం డిఫరెంట్గా కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. రైట్ క్లిక్ చేసి ఏం చేయాలంటే ఫార్మాట్ ప్లాట్ ఏరియా అనాలి. అన్న తర్వాత మనకి ఏం కలర్ కావాలి. సింగిల్ కలర్ అనుకుంటే సింగిల్ కలర్స్ పెట్టుకోవచ్చు. మనం కావాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ మనం పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే కలర్ అవసరం లేదు సార్, నాకు ఇంకేమన్నా ప్యాటర్న్స్ కావాలి, లేకపోతే ఫొటోస్ కావాలో కూడా పెట్టుకోవచ్చు. ఫార్మాట్ ప్లాట్ ఏరియా అని చెప్పేసి గ్రేడియంట్ అంటే 2 కలర్స్ మనం మిక్స్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇట్లా డిఫరెంట్గా. అట్లా కలర్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో మనకు యాజ్ ఇట్ ఈస్గా అలానే వస్తుంది. లేదు సార్ నాకు పిక్చర్స్ కావాలి, లేకపోతే టెక్చర్స్ కావాలి, ఇవన్నీ మన ఇట్లా డిఫరెంట్ మనం ఇట్లా టెక్చర్స్ మనం పెట్టుకోవచ్చు. లేదు కంప్యూటర్లో మన ఫోటో అనుకుంటే
సో ఫైల్లోకి వెళ్ళేసి మనకు శాంపుల్ పిక్చర్స్ ఉంటాయి, మన ఫొటోస్ ఉంటాయి, అవి కూడా మనం పెట్టుకోవచ్చు. శాంపుల్ పిక్చర్స్ ఉంది, ఇట్లా బ్యాక్గ్రౌండ్ నాకు ఈ ఫోటో కావాలి, సో ఇన్సర్ట్ అంటే సో బ్యాక్గ్రౌండ్ మనకు అది కూడా వచ్చేస్తుంది అనమాట అట్లా. సో ఇట్లా మనం మాడిఫై మనం ఎలా కావాలంటే అలా మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. లేదు బ్యాక్గ్రౌండ్ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది కూడా మనం బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలి మళ్ళీ సేమ్, సో రైట్ క్లిక్ చేసి ఏమంటాం ఇక్కడ ఫార్మాట్ చార్ట్ ఏరియా అని చెప్పేసి ఇందులో మళ్ళీ సేమ్ కలర్స్ అనుకుంటే కలర్స్, గ్రేడియంట్ అనుకుంటే గ్రేడియంట్, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు. పిక్చర్సా టెక్చర్సా, సో మనం ఎలా కావాలనుకుంటే మనం అలా ఆ విధంగా ఏం చేసుకోవచ్చు ఇట్లా సో మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ఇదంతా మన చాయిస్, మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం చార్ట్ మనం ఫుల్ఫిల్గా మాడిఫై కూడా చేసుకోవచ్చు. లేదంటే ఫోటో పెట్టిన తర్వాత నాకు ఈ కలర్స్ టోటల్ కరెక్ట్గా అనిపిస్తలేదు సార్, ఈ టోటల్ బార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ మనము సో రైట్ క్లిక్ చేసేసి ఫార్మాట్ డాటా సిరీస్ అనాలి. అన్న తర్వాత మనకి ఏ కలర్స్ కావాలి మనకి కలర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో అన్నిటికి చూడండి టోటల్ మొత్తానికి కూడా మనకు ఇట్లా కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇందులో కూడా కావాలనుకుంటే పిక్చర్స్ పెట్టుకోవచ్చు, టెక్చర్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం మనం ఎలా కావాలనుకుంటే మనం అలా ఏం చేసుకోవచ్చు ఇందులో సో మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఇలా సో మనం స్టూడెంట్ యొక్క డేటాని బేస్ చేసుకొని మనం ఇట్లా చార్ట్ టైటిల్ పెట్టాలి. సో దీనిపై డబుల్ క్లిక్ చేసేసుకొని సో చార్ట్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ కాబట్టి సో ఏం చేస్తున్నాను ఇక్కడ సో మార్క్స్ లిస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో ఇది కూడా ఏం చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకొని మనం కావాలనుకుంటే సో కలర్ పెట్టుకోవచ్చు, ఇట్లా మన ఇష్టం మనకి ఇక్కడ ఉంటే కలర్ పెట్టుకోవచ్చు, ఇట్లా కలర్స్లో పెట్టుకోవచ్చు అట్లా. సో మనం చేసినటువంటి డాటాని బేస్ చేసుకుని ఇలా మనం చార్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం దీనికోసం చేయాల్సింది ఏంటంటే ఇట్లా ఒక డాటాని అయితే సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్తాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ సో చార్ట్లో మనకి ఎలాంటి చార్ట్ కావాలి మన ఇష్టం. సో లైన్ చార్టా, బార్ చార్టా, పై చార్ట్ అట్లా మన ఇష్టం ఎలా అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ పై చార్ట్ కావాలి. సో ఓకే ఈ విధంగా మనకు పై చార్ట్ కూడా వచ్చేస్తుంది. సో చార్ట్ వచ్చిన తర్వాత దీన్ని మనం కొత్త షీట్లోకి మూవ్ చేసుకొని ఇక్కడ మూవ్ చార్ట్ అని చెప్పేసి సో న్యూ షీట్ సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకు న్యూ షీట్లోకి వస్తుంది. వచ్చే ఇందాక చెప్పిన మనం ఏ విధంగా కావాలనుకుంటే మనం ఆ విధంగా మాడిఫై అనేది చేసుకోవచ్చు ఇట్లా మనం. సో ఇది ఏ అనే పర్సన్, ఇది బి అనే పర్సన్, ఇది సి అనే పర్సన్. ఇందులో మళ్ళీ మనకు మన ఇష్టం మనకి ఇట్లా పర్సంటేజ్ టైప్ రావాలా అంటే మార్క్స్ టైప్ రావాలా, పర్సంటేజ్ టైప్ రావాలా, ఇలా మనం ఏ విధంగా కావాలనుకుంటే మనం ఆ విధంగా ఏం చేసుకోవచ్చు ఇందులో మాడిఫై చేసుకోవచ్చు. ఇందులో మనకు స్టైల్స్ ఉంటాయి, ఇందులో మనకు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, అలా కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. సో అన్నీ కూడా స్టైల్స్ మనం ఏ విధంగా కావాలంటే మనము ఆ విధంగా ఏం చేసుకోవచ్చు ఇందులో సో మాడిఫై అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ టోటల్ అబౌట్ క్రియేటింగ్ చార్ట్స్ ఆప్షన్. సో మనకు కావాలనుకుంటే దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది మనకు. సో కీబోర్డ్లో ఏం చేయాలి Alt+I+H ప్రెస్ చేసాం అనుకోండి మనకు ఇన్సర్ట్ చార్ట్ అనే ఆప్షన్ మనకు క్రియేటింగ్ చార్ట్ అనే ఆప్షన్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. Alt+I+H ప్రెస్ చేయాలి. సో దట్ ఈస్ షార్ట్ కట్ కీ ఆఫ్ క్రియేటింగ్ చార్ట్. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ క్రియేటింగ్ చార్ట్ ఆప్షన్. హై వ్యూయర్స్, ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.